హబక్కుక్స్ 2 tables బైబిల్ స్టడీలో ఇది 9వ ప్రజెంటేషన్. హబక్కుక్ 2 tablesలో మనం 1843 చార్ట్ 1850 చార్ట్లో ఉన్న సత్యాలు మనము నేర్చుకుంటున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. అత్యంత ప్రేమ కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, అంత్యకాలంలో జీవించిన ప్రజలకు వారిని మీ రాకడ కొరకు సిద్ధపరచడానికి మీ ప్రవచనాలను అనుగ్రహించారు. వాటిని మేము చదివినప్పుడు మేము మీ యొక్క శక్తిని మేము గ్రహిస్తాం, మీ యొక్క ప్రేమను మేము గ్రహిస్తాం. యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనాల్లో ఉన్నారని మేము గ్రహిస్తాం. అడ్వెంటిస్ట్ సంఘమునకు మీరు ఇచ్చిన వర్తమానమును మేము బోధిస్తూ ఉండగా మా హృదయాలను మా తలంపులను మీరు స్వాధీనం చేసుకుని ఈ సత్యాలను గ్రహించడానికి మా మనోనేత్రములు పరిశుద్ధాత్మ ద్వారా మీరు తెరిచి మమ్మలను మీ రాకడ కొరకు సిద్ధపరచుకోనమని, ఇప్పుడు జరుగుతున్న ఈ రికార్డింగ్ అంతట్లో మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. హబక్కుక్ 2 tablesలో అనుదినము అనే దాని గురించి మనము చదువుకుంటున్నాము. గత కార్యక్రమంలో మొదటి భాగమైంది. ఇప్పుడు దానిని మనం ఈరోజు కొనసాగిస్తున్నాం. మనం స్ట్రైట్గా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అంతకుముందు నేను మీకు చెప్పాను, మనం నేర్చుకునే సత్యాలను మొట్టమొదటిగా మనం ప్రవచన సారం నుండి రుజువుపరిచిన తర్వాత అప్పుడు వాటిని పరిశుద్ధ గ్రంథం నుండి రుజువుపరచడము జరుగుతుంది. రివ్యూ అండ్ హెరల్డ్, January 28, 1858. Another important prophetic period upon which the Advent doctrine is based is the 1335 days of Daniel 12, with which the 1290 days are so intimately connected. These two periods are introduced to us as follows. Daniel 12:11-13. అనుదినము అంటే అన్యమతత్వము, పేగనిజం అని మనం నేర్చుకున్నాం. కానీ అనుదినము అనే దాన్ని యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే గుడార పరిచర్య అని తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు. దీనిలో మిసెస్ వైట్ ఏమన్నారు? అనదర్ ఇంపార్టెంట్ ప్రాఫిటిక్ పీరియడ్ అపాన్ విచ్ ది అడ్వెంట్ డాక్ట్రిన్ ఈజ్ బేస్డ్. అడ్వెంటిస్టు సంఘమునకు డాక్ట్రిన్కి ఒక ప్రవచనము ఆధారమై ఉన్నది. చాలా ప్రవచనాలు ఉన్నాయి, అందులో ఒక ప్రవచనం 1335. మనం 1335 ఇక్కడ చూస్తాం, 1335. ఓకే, ఇప్పుడు చాలామందికి అడ్వెంటిజంలో ఉన్నవారికి 1335 ప్రాఫెసీ గురించి అంత అవగాహన లేదు. కారణం ఏంటంటారు? కారణం ఏంటి? ఈ చార్ట్స్ని పక్కన పెట్టారు, అందుచేత ఈ ప్రవచనం గురించి వారికి ఆలోచన లేదు. కానీ ఇక్కడ మిసెస్ వైట్ ఏమన్నారు? ఇది ఇంపార్టెంట్ ప్రాఫిటిక్ పీరియడ్ అని చెప్పారు. అడ్వెంటిస్ట్ డాక్ట్రిన్కి ఇది బేస్ అయి ఉందని చెప్పారు. సో ఇంత ఇంపార్టెంట్ డాక్ట్రిన్ మరి ఎలా మర్చిపోతాం మనం? ఓకే, సో కనుక ఈ 1335 గురించి 1290 గురించి ఎక్కడ ఉంది? దానియేలు 12వ అధ్యాయము 11 నుంచి 13. అది చదువుదాం మనం. దానియేలు 12వ అధ్యాయము 11 నుండి 13 వరకు. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దీనిలో మనం చూస్తున్నాము
2 ప్రవచనాలు ఉన్నాయి. ఏంటవి? 1290 అండ్ 1335. దీనిలో ఆ 2 ప్రాముఖ్యమైన సంగతులను మనం గమనించాలి. ఏమిటంటే అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని, అనుదినము ఒకటి బలి లేదు. అనుదిన బలి నిలిపివేయబడిన కాలం మొదలుకొని, అది నిలిపివేయబడితే ఏం జరుగుద్ది? అనుదినము నిలిపివేయబడితే నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? దీనిలో 2 పవర్స్ మనం చూస్తున్నాం. ఒకటి అనుదినము, రెండోది నాశనకరమైన హేయ వస్తువు. ఈ 2 పవర్స్ ఏంటో మనము తెలుసుకోవాలనంటే ఈ 1335 ప్రాఫెసీ ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియాలి. ఓకే, అది ఎప్పుడు ప్రారంభమైందో తెలిస్తే అప్పుడు ఈ అనుదినం అంటే ఏమిటి, నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. సో కనుక ఈ 1335 ప్రాఫెసీ ఎప్పుడు ప్రారంభమైంది ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడు ప్రారంభమైంది ఎలా తెలుస్తుంది? ఈ చార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ చార్ట్లో 508 ఉంది ఇక్కడ. సో ఇప్పుడు 508లో అది ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైందో మనం చూద్దాం. ఓకేనా? స్టేట్మెంట్ కంటిన్యూస్. ద questions at once arise. Can we tell what the events are from which these periods are to be dated? And if so, can we tell when they took place? ఈ ప్రవచనాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఈ ప్రవచనాలు ప్రారంభమైనప్పుడు ఏమి జరిగిందో మనం చెప్పగలమా అని మిసెస్ వైట్ అడుగుతున్నారు. ఓకే, ఈ ప్రవచనాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఈ ప్రవచనాలు ప్రారంభమైనప్పుడు ఏమి జరుగుతుంది మనం చెప్పగలమంటారా? చెప్పగలం. స్టేట్మెంట్ కంటిన్యూస్. We first enquire what is the daily sacrifice అనే మాట లేదు. We first enquire what is the daily and then abomination that maketh desolation. సో కనుక మనము ఈ 1335 ప్రవచనము ఎప్పుడు ప్రారంభమైందో మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనం ఏం అడగాలంట? అనుదినము అంటే ఏమిటి అని అడగాలి. తర్వాత అబోమినేషన్ దట్ మేకత్ డెసోలేషన్ అంటే నాశనకరమైన హేయ వస్తువు. ఈ రెండింటిని మనం ఎక్కడ చదివాము? ఇంతకుముందే చదివాము. మనం ఎక్కడ చదివాము? దానియేలు 12వ అధ్యాయము 11-12 వాక్యాల్లో దీన్ని మనము చూస్తున్నాం. దీనిలో అనుదినము ఉంది, తర్వాత నాశనకరమైన హేయ వస్తువు ఉన్నాడు. సో కనుక 1335 ప్రాఫెసీ అడ్వెంటిస్ట్కి అది ఇంపార్టెంట్ డాక్ట్రిన్ అని చెప్పారు, అది బేస్ అయి ఉందని చెప్పారు. సో కనుక అది ఎప్పుడు అవుతుందో మనం అర్థం చేసుకోవాలంటే దేని గురించి నేర్చుకోవాలని చెప్పింది మిసెస్ వైట్? అనుదినము, నాశనకరమైన ఏ వస్తువు. అవేంటో చూద్దామా? స్టేట్మెంట్ కంటిన్యూస్. It will be noticed that the word sacrifice is in italics, denoting that it is supplied word. The same will be noticed in the other instances of its occurrences in the book of Daniel, chapter 11:31, 8:11-13. Let us briefly refer to this chapter, latter chapter. In verse 13, it will be observed that 2 desolations are brought to view, the daily and the transgression of desolation. సో కనుక దానియేలు 8వ అధ్యాయంలో కూడా ఉంది. సో కనుక అనుదిన బలి అనే మాట లేదు. సో కనుక బలి అనే మాట లేదు, అది మనుషులు పెట్టారని మిసెస్ వైట్ వీరు చాలా క్లియర్గా చెప్పన్నారు. ఇక్కడ మనం ఒక వాక్యం చదవమని చెప్పారు. ఏ వాక్యము? దానియేలు 8వ అధ్యాయము 13వ వాక్యం చదవాలి. సో దీనిలో మనము అనుదినము, తర్వాత నాశనకరమైన హేయ వస్తువు, ఈ 2 పవర్స్ని మనం చూస్తాము. ఓకేనా? అనుదినము, నాశనకరమైన హేయ వస్తువుని మనం చూస్తాము. చదువుదాం ఇప్పుడు దానియేలు 8వ అధ్యాయము 13వ వాక్యం. ఇది చాలామంది అడ్వెంటిస్ట్కి ఈ 8వ అధ్యాయం 13వ వాక్యంలో ఆ 2 డెసోలేటింగ్ పవర్స్ ఉన్నాయని తెలీదు. నాశనం చేసేవి ఆ 2 వస్తువులు ఉన్నాయనేది చాలామందికి తెలీదు. అయితే వాస్తవంగా చెప్పాలంటే దీనిలో 2 నాశనకరమైనవి ఉన్నాయని ఎప్పుడు 1840sలోనే మన పైనీర్స్ గుర్తించి దాన్ని బోధించి ఈ చార్ట్స్ మీద రాశారు. ఈ చార్ట్స్ని పక్కన పెట్టారు కనుక దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యంలో 2 నాశనకరమైన హేయ వస్తువులు ఉన్నాయన్న విషయం మనకి తెలియదు. ఇప్పుడు చదువుదాం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా
అనుదిన బలిని గూర్చి, బలి అనే మాట్లేదు, అనుదినమును గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబాటుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాట్లాడుకొనురి. దీనిలో మనం ఏం చూస్తున్నాం? రెండు శక్తులను చూస్తున్నాం. ఏంటవి? అనుదినము, తర్వాత నాశనకరమైన ఏ వస్తువు. 2 పవర్స్. ఒక పవర్ పరిపాలన చేస్తుంది, అది అయిపోయిన తర్వాత ఇంకొక పవర్ అధికారంలోనికి వస్తుంది. ఈ రెండు తర్వాత చెప్తానండి. ఓకే, దీనిలో ఈ రెండు పవర్స్ ఏం చేస్తారు? అనుదినము, తర్వాత నాశనకరమైన ఏ వస్తువు. ఇద్దరు ఏం చేస్తారంటే వీళ్ళ పని ఏంటంట? ఈ వాక్యం చదివి చెప్పండి. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా రూల్ చేయడం కదా, ఇంకేం చేస్తారు? ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కబట్ట. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ అనుదినము, తర్వాత నాశనకరమైన హేయ వస్తువు. వీళ్ళిద్దరూ చేసే పని ఏమిటంటే దేవుని ప్రజలను కాళ్ళ క్రింద తొక్కుతారండి, ఆలయమును పడేస్తారు. అది వాళ్ళు చేసే పని. సో కనుక ఇప్పుడు ఈ 1335 ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియాలంటే ఈ రెండు పవర్స్ ఏంటో మనకి తెలియాలి. ఈ రెండు పవర్స్ చేసే పని ఏమిటంటే ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద వేసి తొక్కుతారు. వీళ్ళు దేవుని ప్రజలను హింసిస్తారు. వీళ్ళు, అది దీని అర్థం. అనుదినము, నాశనకరమైన హేయ వస్తువు, వీళ్ళిద్దరు ఈ రెండు కలిసి ఒకదాని తర్వాత ఒకటి దేవుని ప్రజలను వారు హింసిస్తారు. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ద డైలీ సాక్రిఫైస్ ఈజ్ ది ప్రజెంట్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్, బట్ నో సచ్ థింగ్ యాజ్ సాక్రిఫైస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఒరిజినల్. సాక్రిఫైస్ అనే మాటలేదు, బలి అనే మాటలేదు, మళ్ళీ చెప్తుంది మిస్సెస్ వైట్. దిస్ ఈజ్ అక్నాలెడ్జ్డ్ ఇన్ ఆన్ ఆల్ హ్యాండ్స్. ఇట్ ఈస్ a gloss or construction put upon it by the translators. The true reading is the daily and the transgression of desolation. Daily and transgression being connected together by and the daily desolation and the transgression of desolation. They are two desolating powers. There are two desolating powers which were to desolate the sanctuary and the host. సో కనుక మొట్టమొదటిగా మీరేం అర్థం చేసుకోవాలంటే అనుదినము అనేది నాశనకరమైన హేయ వస్తువు అనేది వీళ్ళిద్దరూ కూడా రెండు శక్తులు, 2 పవర్స్. వీళ్ళిద్దరూ కూడా ఒకదాని తర్వాత ఒకడు దేవుని ప్రజలని హింసిస్తారని వీళ్ళు. సింపుల్, వెరీ సింపుల్. ఓకేనా? సో కనుక మొట్టమొదటిగా దీనిలో మనం 2 పవర్స్ అని చెప్పాం కదా. ఒక్కొక్క పవర్ ఎంతకాలం పరిపాలన చేస్తారు? అనుదినము 1260 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. తర్వాత అనుదినం అయిపోయిన తర్వాత నాశనకరమైన హేయ వస్తువు 1260 సంవత్సరాల పని, అది వారు పవర్లో ఉంటారు. ఈ రెండింటిని కలపండి, ఎంత వస్తుందో చెప్పండి నాకు ఒకసారి. 25-20, 25-20 ప్రవచనం ఎక్కడుంది? రైట్ ఇన్ ద డానియల్ 8th chapter. 2 desolating powers. ఆ రెండు ఏమిటి? అన్యులు క్రైస్తవులను, దేవుని ప్రజలను వాడు 1260 సంవత్సరాలు హింసించిన తర్వాత, శిక్షించిన తర్వాత వాళ్ళు అయిపోగానే ఇంకొక పవర్ వస్తుంది, రోమన్ క్యాథలిక్ పాపసీ. వాడు 1260 సంవత్సరాలు దేవుని ప్రజలను వారు హింసిస్తారు. 25-20 మై బ్రదర్స్. నీకు 1335 తెలియకపోతే ఆ 25-20 ప్రాఫెసీ నీకు అవగాహనే లేదు అసలు. సో ఎంత క్లియర్గా ఉంది చూసారా 25-20 ప్రవచనం దీనిలోను. ఓకేనా? స్టేట్మెంట్ కంటిన్యూస్. From this it is evident that the daily can have no reference to Jewish worship, to which it has been applied by the older and more prevalent opinion. అంతకుముందు అనుదినం అంటే దేనికి అప్లై చేశారు? దాన్ని ఏమని చెప్పాను? దేనికి అప్లై చేశారు? యెరూషలేములో ఉన్న దేవాలయం అనుకున్నారు అనుదినం అంటే. అనుదినం అంటే యెరూషలేములో దేవాలయం ఉంది, ఆ దేవాలయమే అనుదినము అంటే అనుకుంటున్నారు. అది కాదని చెప్తాను మిసెస్ వైట్. ఓకేనా? Then the daily and the abomination then are 2 desolating powers which were to oppress the church. So clear? ఎంత క్లియర్గా ఉందండి. ఈ ఇద్దరు ఏం చేస్తారంట? దే అప్రెస్ ది చర్చ్. అనుదినము, నాశనకరమైన హేయ వస్తువు, వీళ్ళిద్దరూ దేవుని సంఘమును వారు హింసిస్తారు. ఓకేనా? చర్చ్.
can we ascertain that these powers are ఈ పవర్స్ అంటే మనకు తెలుసా? వాట్ దీస్ పవర్స్ ఆర్ అడుగుతుంది మిసెస్ వైట్. నెక్స్ట్, we have only to adopt William Miller's method of reasoning on this point to arrive at the same conclusion with him. సో కనుక ఈ డైలీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? Where you have to go. What a clear text it is. Mrs. White is telling you apply William Miller's method. చాలామంది మనుషులు, అవునండి, చాలామంది మనుషులు విలియం మిల్లర్ గురించి వారు తక్కువ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్స్ ఏమంటున్నారు? వీటిని అర్థం చేసుకోవాలంటే ఆవిడ అంటున్నారు, నేను కూడా విలియం మిల్లర్ మెథడ్ ఉపయోగించాను, మీరు ఉపయోగించమని చెప్తున్నారు. ఆవిడ పక్కన పెడితే నీకు ఏమర్థమవుతుంది? ఎంత క్లియర్గా చెప్పారు ఈ మాట ఆవిడ. We have only to adopt William Miller's method of reasoning on this point to arrive at the same conclusion with him. So, అనుదినము అనే దాన్ని మొట్టమొదటిగా ఇది అన్యమతత్వము అని చెప్పింది ఎవరు? విలియం మిల్లర్. దేవుడు ఆయనకి ఇచ్చాడు జ్ఞానం. ఓకేనా? సో ఇతరుదని ఆపేసిందండి ప్రసంగం. ఓకే, నెక్స్ట్, ఆయన బైబిల్ చదువుతున్నాడండి. ఆయన ఎలా చదువుతాడంటే ఒక వాక్యం చదువుతాడు, అర్థం కాకపోతే అక్కడి నుంచి వెళ్ళలేక ముందుకి అది అర్థం కావాలంతే. బాగా అర్థమైన తర్వాతే వేరే వాక్యానికి వెళ్తాడు. ఈ విధంగా దానియేలు గ్రంథంలో అనుదినము అనే మాట వచ్చింది. మొత్తం బైబిల్ అంతా తిరగేసేస్తున్నాడు అర్థం చేసుకోవడానికి. అర్థం కావట్లేదు ఆయనకి. చాలా ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసండి? చదువుదాం ఇప్పుడు. హి సేస్, I read on and could find no other case in which if the daily was found but in Daniel. I then by aid of a concordance took those words which stood in connection with it, take away, he shall take away the daily from the time that the daily shall be taken away. I read on and thought I should find no light on the text. ఎంత చదివిన ఆయనకి అనుదినం మీద వెలుగు రావట్లేదు, అర్థం కావట్లేదు ఆయనకి. ఫైనల్లీ ఐ కేమ్ టు 2 Thessalonians chapter 2 7 and 8 verses. అంతా చదివిన తర్వాత ఇక్కడికి వచ్చాడండి. Thessalonians 2 Thessalonians 2వ అధ్యాయము 7-8 వాక్యాలకు వచ్చి ఆ వాక్యాలు చదివినప్పుడు అప్పుడు అర్థమైంది దానికి అనుదినం అంటే ఏమిటో. ఇది అనుదినము నిలిపివేయబడటం ఏంటి? అనుదినం ఎత్తివేయబడటం ఏంటి? ఇది తీసేసిన తర్వాత ఏమొస్తుంది? నాశనకరమైన హేయవు వస్తుంది. నాశనకరమైన హేయ వస్తువు రావాలనంటే అనుదినము నిలిపివేయబడాలి. సో కనుక ఏంటి అనుదినం ఏంటి, నిలిపివేయబడటం ఏంటి, దీని తర్వాత నాశనకరమైన హేయ వస్తువు రావటం ఏంటి అనేది అర్థం కాలేదు. కానీ ఈ వాక్యం చదివినప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం చదువుదాం 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 7-8 వాక్యాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వారికే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి ఎవరండి? అడ్వెంటిస్ట్కి బాగా తెలుసు, రోమన్ క్యాథలిక్ పాపసీ. సో కనుక ఈ ధర్మ విరోధి బయలుపరచబడాలంటే, అతను పవర్లోకి రావాలంటే ఏం జరగాలంట? ఇక్కడ ఏమన్నారు? ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వారికే. అంటే రోమన్ క్యాథలిక్ పాపసీ పరిపాలనకు రావడానికి ఒకరు అడ్డగిస్తున్నారు ఈ అధికారాన్ని. ఎవరు అడ్డగించేది? పేగనిజం అడ్డగిస్తుంది, అన్యమతత్వము అడ్డగిస్తుంది, పేగన్ రోము అది అడ్డగిస్తుంది. సో కనుక ఎప్పుడైతే ఈ అన్యమతత్వము నిలిపివేయబడుతుందో, అది ఎత్తివేయబడుతుందో, అప్పుడు ఈ నాశనకరమైన హేయ వస్తువు వస్తుంది. సో అనగా మొట్టమొదటిగా అన్యులు దేవుని ప్రజలను 1260 సంవత్సరాలు వారు హింసించిన తర్వాత, వీళ్ళ అధికారం నిలిపివేయబడిన తర్వాత అప్పుడు నాశనకరమైన హేయ వస్తువు వస్తుంది. ఏంటిది? అనుదినముల గురించి నాశనకరమైన హేయ వస్తువు అనలేదు, కానీ రోమన్ క్యాథలిక్ పాపసీ అంటే ఏంటది? క్రిస్టియన్స్. కానీ వాళ్ళ గురించి మాట్లాడితే ఏమంటాడు? దీన్ని ఆయన నాశనకరమైన హేయ వస్తువు. ఇది నాశనకరమైన హేయ వస్తువు అండి ఇది. క్రిస్టియన్ చర్చ్ నాశనకరమైన హేయ వస్తువు ఎలా అవుతుందండి? సో ఒక విషయం గమనించాలి మనము. అనుదినం అనేది యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచయం అనుకున్నాం అనుకోండి, అనుదినం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అవునా? అర్థమవుతుంది మీకు?
నాశనకరమైన ఏ వస్తువులు రెండు ఉన్నాయని చెప్పారు. సో అనుదినం ఒకటి నాశనం చేస్తుంది, తర్వాత నాశనకరమైన ఏ వస్తువు, ఈ రెండు కూడా దేవుని ప్రజలను హింసిస్తున్నారు. సో అనుదినము నువ్వు యేసుక్రీస్తు వారు చేసే పరలోకంలో చేసే పరిచయం అన్నావు అనుకో, అంటే యేసుక్రీస్తు వారు నాశనం చేస్తారనమాట. చూసి హౌ కాంట్రస్ట్ ఇట్ ఈస్. సో కనుక ఆ విలియం మిల్లర్ దీన్ని చదివినప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు అర్థమైంది, ఓకే, అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వారికే అడ్డగించును, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడను. అంటే పేగన్ రోము అధికారం వెళ్ళిపోయిన తర్వాత పేపల్ రోము అధికారంలోనికి వస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ when I had come to the text, how clear and glorious the truth appeared. సో ఎప్పుడైతే 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 7-8 వాక్యాలకు వచ్చి రాగానే అంతవరకు ఈ సత్యం ఎంత చదివిన అర్థం కాలేదు దానికి. వెంటనే ఆ 2 వాక్యాలు చదవగానే అంటున్నాడు, ఓ హౌ క్లియర్ అండ్ గ్లోరియస్ ద ట్రూత్ అపియర్డ్. దేర్ ఇట్ ఈస్ ద డైలీ. వెల్ నౌ వాట్ డస్ Paul mean by he who now letteth or hindereth by the man of sin and the wicked properly is meant? Well, that is it which hinders properly from being revealed. Why it is paganism? Well, then daily must mean what? Paganism. మిసెస్ వైట్ ఏమన్నారు? ఈ పేగనిజం ఏంటి అర్థం చేసుకోవాలంటే ఎవరి మెథడ్ ఉపయోగించమని చెప్పారు? జస్ట్ వి రెడ్. ఎవరి మెథడ్? యూజ్ విలియం మిల్లర్స్ మెథడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ పేగనిజం, వాట్ ఈజ్ డైలీ. అనుదినం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలని. సో విలియం మిల్లర్ అంతా చదివిన తర్వాత దానికి ఏమిటి కంక్లూషన్? అనుదినం అనేది పేగనిజం, అన్యమతత్వం అని అర్థం చేసుకోవాలి. స్టేట్మెంట్ కండిషన్స్. నౌ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ that the change did take place in the Roman power from paganism to what? Papacy. How clear it is. Paganism పరిపాలన చేసిన తర్వాత ఏమొస్తుంది? papacy. papacyకి ముందు ఉండేది paganism. What is the paganism? అనుదినము. అనుదినం తర్వాత నాశనకరమైన హేయ వస్తువు, లేకపోతే ధర్మ విరోధి వస్తాడు. నెక్స్ట్, paganism from days of the Assyrian kings down to the time of its modification into property. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. ఆ 2 డెసలాటింగ్ పవర్స్ ఉన్నాయి. ఈ 2 డెసలాటింగ్ పవర్స్ దేవుని ప్రజలను వారు హింసిస్తారు. ఎప్పటి నుంచి హింసిస్తారు? మిస్సెస్ వాడు చెప్పారు ఇక్కడ. ఎప్పటి నుంచి? అస్సీరియన్స్ దగ్గర నుండి ప్రారంభమవుతుందండి. అనుదినము నాశనకరమైన హే వస్తువు. ఈ 2 పవర్స్ దేవుని ప్రజలను వాళ్ళు హింసిస్తారు. ఆ హింసించి ఎక్కడ ప్రారంభమైంది? అష్షూరుల దగ్గర ప్రారంభమైందండి. ఓకేనా? 723 క్రీస్తు పూర్వము 723లో అనుదినము దేవుని ప్రజలను హింసించడము ప్రారంభించింది. సో కనుక వీళ్ళు 1260 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఇది ఎక్కడికి ముగిసింది తెలుసండి? 538. 538కి ఈ అన్యమతత్వం పేగనిజము అది నిలిపివేయబడుతుంది. అక్కడ నాశనకరమైన హేయ వస్తువు ఆయన పరిపాలనలోనికి వస్తాడు. ఆయన పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన ఎంతకాలం పరిపాలన చేస్తాడు? 1260 సంవత్సరాలు. 1260 how many years? 2520. Right there, 2520 prophecy in Daniel 8th chapter. Statement continues. The temples, altars and statutes of paganism are baptized into the blasphemous of property. వాస్తవంగా నాశనకరమైన హే వస్తువు అని పిలుస్తున్నాడు. అన్యులు దేవుని ప్రజలను హింసించిన దానికన్నా కూడా దేవుని సంఘమే ఎక్కువ అది నాశనం చేస్తుంది. ఓకేనా? సో దీనిలో మనం చూస్తున్నాము అన్యులు క్రైస్తవులు అయిపోయారండి. అన్యులు క్రైస్తవులు అయిపోయారు. బాప్తిసం తీసుకున్నారు అన్యులందరూ. ఏమి విడిచిపెట్టకుండా వారు రోమన్ క్యాథలిక్ ప్యాప్స్లోనికి వచ్చి. నెక్స్ట్, బట్ ద డైలీ what? Paganism is set in the prophecy to have a sanctuary, and the place of its sanctuary was to be cast down. What can be meant by the sanctuary of paganism? అనుదినమును ఎందుచేత పేగనిజం అని పిలుస్తున్నాడు? కారణం ఏంటి? వారికి కూడానంట మనకి
యూదులకి ఒక టెంపుల్ ఉంది కదా, అదేవిధంగా పేగనిజం కూడా ఒక టెంపుల్ ఉంది. మీకు బాగా గుర్తుందండి చించయ్య గారు, ఏదైనా చెప్పేస్తారు మీరు, ఓకేనా. సో కనుక ఇప్పుడు ఏమి దేనిని పడేయాలి, దేని తీసేయాలి, అనుదినాన్ని తీసేయాలి. అనుదినం తీసేస్తే అప్పుడు నాశనకరమైన హేయవస్తు వస్తాడు. సో కనుక ఆ యూదులకి ఏ విధంగా అయితే దేవాలయం ఉందో అదేవిధంగా పేగనిజం కూడా ఒక దేవాలయము ఉంది. దాన్ని ఏమని పిలుస్తున్నారు? శాంక్చురీ ఆఫ్ పేగనిజం. అన్యమతత్వానికి ఒక దేవాలయము ఉంది. అది ఎక్కడుంది? అది రోమ్లో ఉంది. దాన్ని ఏమని పిలుస్తారు? ఓకే, మనం చూద్దాం. ఓకేనా, కంటిన్యూస్ స్టేట్మెంట్ కంటిన్యూస్. వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాగ్నిఫిషెంట్ specimens of classic architecture is called the Pantheon. Pantheon అంటే సర్వదేవతాలయము. అంటే ఆ ప్యాంథియోన్, ఆ టెంపుల్లో అన్ని దేవతలు ఉంటారు, అన్ని దేవుళ్ళు ఉంటారు. ఓకేనా, ఈ రోమ్లో ఇది ఉంది. సో కనుక దీనిలోకి ఇన్ని దేవుళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పెట్టారు? కంటిన్యూ. ఇట్స్ నేమ్ సిగ్నిఫైస్ ద టెంపుల్ ఆర్ asylum of all the gods. The place of its location is a Rome. ఈ సర్వదేవత ఆలయం ఎక్కడుంది? ఆ రోమ్లో ఉంది. ఓకేనా. The idols of the nations conquered by the Romans were sacredly deposited in some niche or డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ టెంపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే రోమిలో ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తారండి. యుద్ధానికి వెళ్ళి వాళ్ళ మీద గెలుస్తారు. గెలిచిన తర్వాత వస్తూ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దేవతలన్నీ కూడా తీసుకుని వచ్చి ఎక్కడ పెడతారు తెలుసండి? ఈ సర్వదేవతాలయంలో పెడతారు, ప్యాంథియాన్లో పెడతారు. సో ఈ విధంగా దానిలో పెట్టిన తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళే వాటికి ఆరాధన చేయడం వాళ్ళు ప్రారంభిస్తారు. ఈ విధంగా అన్యమతత్వం చాలా విపరీతంగా అయిపోయింది రోమదేశంలో, రోమ్లో. సో కనుక ఇప్పుడు మరలా రోమన్ క్యాథలిక్ పాప్సీ అధికారంలోనికి రావాలని అంటే కనుక ఈ దేవాలయం పడద్రోయబడితేనే కానీ పాప్సీ ఉనికిలోనికి రాదు. ఓకే, కంటిన్యూస్. అండ్ ఇన్ మెనీ కేసెస్ బికేమ్ objects of worship by the Roman themselves. Could we find a temple of paganism that was more strikingly is sanctuary? సో కనుక రోమా దేశంలో ప్యాంథియాన్ అనే టెంపుల్ ఉంది. ఆ ప్యాంథియాన్ టెంపుల్ అన్ని రకాల దేవతలు ఉన్నారు. అందరూ ఆ దేవతలను ఆరాధన చేస్తారు. అందుకని దాన్ని ఏమన్నారు? పేగనిజం అన్నారు. ఆ రోమ్ని పేగనిజం అని పిలుస్తున్నాడు. హ్యావింగ్ నౌ ascertained that the daily is paganism and the transgression of desolation or the abomination that maketh desolation is the what? Papacy. Clear. దానియేలు 12వ అధ్యాయము 12-13 వాక్యాల్లో ఉన్న ఆ నాశనకరమైన హే వస్తువు ఏంటో అనుదినం ఏంటో చాలా క్లియర్గా స్పష్టంగా గుర్తించింది మిసెస్ వైట్. అదేవిధంగా దానియేలు 8వ అధ్యాయము 13వ వాక్యంలో అనుదినము నాశనకరమైన హే వస్తువు. ఈ రెండు ఏంటి? 2 పవర్స్. ఈ 2 పవర్స్ ఏం చేస్తాయి? దేవుని సంఘమును వారు హింసిస్తారు. సో కనుక అనుదినం అనే దాన్ని యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్యకు మనం దాన్ని పెడితే కనుక దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఓకే, and that the especial sanctuary of paganism was the Pantheon, and that the place of its location was Rome. We inquired further. ఇంకా మనం చదవమన్నారు. We had the change of religion from paganism to where? Paganism to papacy have been so effected as to make the latter the national religion. సో కనుక ఇప్పుడు పేగనిజం దేనిగా మారిపోయింది? అది అనుదినం దేనిగా మారిపోయింది? పాపసీగా మారిపోయింది. అది అనుదినము పాపసీగా మారిపోయింది. Up to the time of the conversion of Clovis, king of France, which took place in 496, the French and other nations of Western Rome were pagan. 496 సంవత్సరం వరకు కూడా ఫ్రెంచ్ని పరిపాలిస్తున్న క్లోవిస్ అన్యుడే. సో ఈ వెస్టర్న్ రోమ్లో ఉన్నవారందరూ కూడా, పశ్చిమ రోమలో ఉన్న అన్ని రాజ్యాలు కూడా వాళ్ళందరూ కూడా పేగన్సే. వాళ్ళందరూ పేగన్ దేవుళ్ళకి వాళ్ళు ఆరాధన చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఫ్రెంచ్ని పరిపాలన చేస్తున్న అధినేత
క్లోవిస్ అతను క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తాడో అక్కడ అన్యమతత్వము పతనము ప్రారంభము అయ్యింది. సో కనుక నాశనకరమైన హేయ వస్తువు అతను ఉనికిలోనికి రావాలంటే ఏమి నిలిపివేయాలి? అనుదినము నిలిపివేయాలి. ఓకేనా? అన్యమతత్వం నిలిపివేయాలి. ఈ అన్యమతత్వం నిలిపివేయడం ఎప్పుడు ప్రారంభమైంది? 496. సో కనుక అన్యమతం నిలిపివేయడానికి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటనమాట? 496. అందుకనే స్టార్టింగ్లో మనం మిసెస్ వాటి అడుగుతున్నారు. సో మనం వీటిని అర్థం చేసుకోగలమా? ఏ ఈవెంట్స్ ద్వారా మనము 1335 ప్రాఫెసీని మనం బిగిన్ చేస్తాము, ఏం సంభవాలు జరిగినాయి, మనం ఎలా అర్థం చేసుకుంటామని చెప్పినాడు. ఫస్ట్ పాయింట్ 496లో క్లోవిస్ ఆయన అన్యమతత్వాన్ని విడిచిపెడతాడు. నెక్స్ట్, but subsequent to the event, the efforts to convert idolaters to Christ were crowned with great success. సో ఈ విధంగా అనుదినం నిలిపివేయబడిన తర్వాత నాశనకరమైన ఏ వస్తువు ఉనికిలోనికి వచ్చింది. ఈ అన్యులందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసండి? ఏమి వారి యొక్క ఆచారాలు, వారి యొక్క కట్టుబాట్లు ఏమి విడిచిపెట్టకుండా వాళ్ళు దేన్ని అంగీకరించారు? క్రైస్తత్వాన్ని అంగీకరించి ఆ విగ్రహాలతోటే, ఆ ఆచారాలతోటే వారు దేనికి వచ్చారు? క్రైస్తత్వానికి వచ్చారు. ఓహో, అన్యులు దేవుని సంఘాన్ని కాళ్ళ కింద తొక్కడము, వాళ్ళని హింసించడం కన్నా కూడా ఈ అన్యులు క్రైస్తవులు అయిన తర్వాత పేపస్ ద్వారా జరిగిన ప్రమాదము లేకపోతే నష్టము అన్యుల కంటే కూడా చాలా ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకని ఇది ఏమని పిలుస్తున్నారు? నాశనకరమైన ఏ వస్తువు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద కన్వర్షన్ ఆఫ్ క్లోవిస్ గేవ్ రైజ్ టు ది కస్టమ్ ఆఫ్ అడ్రస్సింగ్ ద ఫ్రెంచ్ మోనార్క్ with the title of 14 most Christian majesty, the eldest son of the church. క్లోవిస్ అంట ఎల్డెస్ట్ సన్ ఆఫ్ చర్చ్ అని పిలుస్తారంట. ఎల్డెస్ట్ సన్ ఆఫ్ చర్చ్ ఎందుకని? మొట్టమొదటిగా మరి ఆయన మాటంతో ఆ పేగనిజం అంతా కూడా నిలిపివేయటము ప్రారంభము అవుతుంది. కంటిన్యూస్. ఫ్రమ్ దట్ టైమ్ ద ప్రామినెంట్ పవర్స్ ఆఫ్ యూరప్ గేవ్ అప్ దేర్ అటాచ్మెంట్ టు వాట్? పేగనిజం. 496 నుండి వారు పేగనిజంకున్న అటాచ్మెంట్ని వారు విడిచిపెట్టి వాళ్ళు క్రైస్తవులు అవటము ప్రారంభించారు. అనుదినము నెమ్మదిగా నిలిపివేయబట్ట మనం చూస్తాం. ఓన్లీ టు పర్పర్చుయేట్ ఇట్స్ అబామినేషన్ ఇన్ అనదర్ ఫామ్. అన్యులు చేశారు. అన్యులు దేవుని ప్రజలు హింసించారు. ఇప్పుడు హింసించే ఫామ్ మారింది అనమాట. అంతకుముందు అన్యులు హింసిస్తే ఇప్పుడు ఎవరు హింసిస్తారు? క్రైస్తవుల్ని హింసిస్తారు. ఓకేనా? సో ఓన్లీ టు పర్పెచుయేట్ ఇట్స్ అబామినేషన్ ఇన్ అనదర్ ఫామ్. ఫర్ పేగనిజం నీడెడ్ ఓన్లీ టు బి బ్యాప్టైజ్డ్ టు బికమ్ క్రిస్టియన్ ఇన్ ద క్యాథలిక్ సెన్స్. స్టేట్మెంట్ కంటిన్యూస్. We have the date. The daily was taken away. The daily was taken away. అనుదినము నిలిపివేయబడింది. ఎక్కడుంది వాక్యము బైబిల్లో? అనుదినం నిలిపివేయబడుతుంది ఎక్కడుంది? దానియేలు 8వ అధ్యాయము, దానియేలు ఇంకా 12వ అధ్యాయం. సో అనుదినం నిలిపివేయబడిందా లేదా? నిలిపివేయబడిందా? We have the date. The daily was taken away and the abomination that maketh desolation set up in 508. 508 అది నిలిపివేయటము జరిగింది. Dating from this point, the 1290 days or years terminated in 1798. 1290 ప్రవచనము ఎప్పుడు ముగిసింది? 1798. So most of the Adventists have no clue when 1290 prophecy ended. కారణం తెలుసా? ప్రవచన సారము పక్కన పెట్టాం, ఈ టేబుల్స్ని ప్రక్కన పెట్టాం. Whereas has already been shown, the civil power was stricken from the Pope by the arms of Bonaparte. So 1798లో ఏం జరిగింది చెప్తుంది. The next, the 1335 days bring us 45 full years this side of that event. You check here now. 1235, 1290, 45 years, 508. So right there. అనుదినము అంటే దాని అర్థం ఏంటో రైట్ దర్ ఇన్ ద చార్ట్. ఈ చార్ట్ని పక్కన పెట్టి కనుక అనుదినం అనే దాని గురించి చాలా కాంట్రవర్సీ కొట్టుకుంటున్నారు. వాట్ ఇస్ ద రీజన్? ఈ చార్ట్ని పక్కన పెట్టారు.
ఇంతవరకు ఏం నేర్చుకున్నాం మనం? 2 నాశనకార్యమైన ఏ వస్తువులు ఉన్నాయి? 2 డెజోలేటింగ్ పవర్స్. ఒకటేంటి? అనుదినము. ఇంకొకటి నాశనకరమైన వస్తువు. పేగనిజం అండ్ పేపసీ. పేగనిజం అండ్ పేపసీ. ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు నిలిపివేయటం ప్రారంభమైంది? అనుదినము 496. ఎవరు మార్పు చెందారు అక్కడ? క్లోవిస్. 508కి ఫినిష్డ్. మొత్తం అందరూ కూడా వెస్టర్న్ రోమ్లో ఉన్న అందరూ కూడా వారి పేగనిజంను విడిచిపెట్టేశారు వాళ్ళు. ఓకేనా? సో ఆ విధంగా అనుదినము ఎత్తివేయబడింది. సో కనుక డైలీ అంటే అనియమితత్వము, పేగనిజం. చెప్తాను మీకు తర్వాత. నేను అతిక్రమం అంటే చర్చ్ అండ్ స్టేట్ రెండు కలిస్తే అది అతిక్రమం. చర్చ్ స్టేట్ రెండు వేరువేరుగా పనిచేయాలి. అతిక్రమం జరిగినందున అంటే చర్చ్ స్టేట్ రెండు కలిసి, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్గ్రెషన్. ఓకేనా? ఓకే. అయితే మరి ఈ వ్యూ ఎక్కడి నుంచి వచ్చింది? అనుదినం అంటే వేరే వ్యూ ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? ఆ వ్యూ అడ్వాంటేజ్ వ్యూ కాదండి, అది పైనీర్స్ నమ్మింది కాదండి, అది ప్రొటెస్టెంట్స్ అండ్ క్యాథలిక్స్. యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే పరిచర్య అనేది అడ్వాంటేజ్ వారి వ్యూ కాదు, అది మిసెస్ వైట్ రాస్తారు దాని గురించి. సో ఈ వ్యూ మరలా వెనక్కి ఎప్పుడు వచ్చిందంటే 1919 to 1931. ఈ 12 సంవత్సరాల కాలంలో అనుదినం అనే దాని మీద మళ్ళా ఓల్డ్ కాంట్రవర్షియల్ వ్యూ మళ్ళా సంఘంలోనికి తెచ్చారు. ఓకే. ఏజీ డానియల్స్ manuscript release book 20. ఓకేనా? సో మీకు మీ దగ్గర ఆ పుస్తకం ఉండదు. manuscript releases వాల్యూమ్ 20 మీరు చదవండి. ఇప్పుడు నేను చదివితే అన్నీ కూడా దానిలోదే. ఇప్పుడు స్టేట్మెంట్ చదువుతాను, లాంగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అంతా కూడా ఎక్కడదే? manuscript releases వాల్యూమ్ 20 పేజ్ 17 to 22. సో నేను అంత కంటిన్యూస్ చదవను, అక్కడక్కడ కొన్ని విడిచిపెట్టి నేను చదువుతాను. ఏజీ డానియల్స్ జీసీ ప్రెసిడెంట్. ఎప్పుడైనా 1901లో జీసీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ప్రెస్కాట్ జీసీ ప్రెసిడెంట్ 1910. ఈ 1910వ సంవత్సరంలో జరిగిన సంగతులను, ఓకేనా, ఈజీ వైట్ ఎస్టేట్ దాన్ని రికార్డ్ చేశారు. దాన్ని రికార్డ్ చేశారు, కానీ దాన్ని బయటికి వీళ్ళు తేలేదు. 1910లో ఈ అనుదినం గురించి ఈ జరిగిన ఈ యొక్క కాంట్రవర్షియలో ఏ విధంగా వచ్చింది, దాన్ని ఏ విధంగా బోధించారు అనే దాని గురించి మిస్సెస్ వైట్ manuscript releases వాల్యూమ్ 20లో రాశారు. అది ఎప్పుడు బయటకు వచ్చింది తెలుసండి? 1988లో ఎల్ఎన్జీ వైట్ ఎస్టేట్ వాషింగ్టన్ DC డిసెంబర్ 1న 1988లో ఈ manuscript release 20 వాళ్ళు రిలీజ్ చేశారండి. దానిలో ఇప్పుడు మనం చదివేవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? స్టేట్మెంట్ మనం చదువుదాం, లాంగ్ స్టేట్మెంట్. ఇది చదివిన తర్వాత ఇక అనుదినం అనే దాని గురించి క్వశ్చన్ ఉండదండి ఇంకా. ఓకే. దేర్ వాజ్ బ్రదర్ డానియల్స్ హూజ్ మైండ్ ద ఎనిమీ వాజ్ వర్కింగ్. హూ ఇస్ ద డానియల్? ఏ ప్రెసిడెంట్ అయినా సెక్షన్ ప్రెసిడెంటా? జీసీ ప్రెసిడెంట్ మైండ్లో ఎవరు పనిచేస్తున్నారట? నేనేం చెప్పాను? ఎక్కడ కొడతారు సాతానుడు? మొత్తం అందరూ మోసం చేయడం ఎంత సులువు తెలుసు ఆయనకి? చాలా సులువు అండి. ఓకేనా? చాలా సులువు. వాటిని కొడితే మొత్తం అంతా పడిపోతారు. ఇక ఆయన చెప్పిందే వినాలి. ఏజీ డానియల్స్ ఆయన మైండ్ మీద అంట ఎనిమిది పని చేస్తున్నాడు. కంటిన్యూ. అండ్ యువర్ మైండ్ అండ్ ఎల్డర్ ప్రెస్కాట్స్ మైండ్ వర్ బీయింగ్ వర్క్డ్ బై ద ఏంజల్స్ దట్ వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి పడద్రోయబడిన దేవదూతలు వీళ్ళిద్దరు హృదయాలు మైండ్ మీద పనిచేస్తారట వీళ్ళు. Satan's work was to divert your mind that jots and tittles should be brought in which the Lord did not inspire you to bring in. ఏజీ డానియల్కి కానీ ప్రెస్కాట్కి కానీ దేవుడు ఏం వర్తమానం ఇవ్వాలి దీని గురించి. ఓకేనా? వాళ్ళ మైండ్స్లో పరలోకం నుంచి పడద్రోయబడిన దేవదూతలు వారిపైన పనిచేస్తున్నారు. నెక్స్ట్
And what then? The very work that pleases the devil would come to pass. సో ఈ పని చేయడం ఎవరికి ఇష్టమంటే బాగా? డెవిల్, సాతానికి. ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నాడో ఆ పని చేయడానికి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? నాట్ 1, 2 GC presidents. There would be a representation given to the outsiders, not of our faith, just what would suit them. వాళ్ళకి ఏం సరిపోతుందో అది ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? అనుదినము అనేది పరలోకంలో యేసుక్రీస్తు చేసే పరిచయం అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాళ్ళు నాట్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఎక్కడి నుండి? వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళ ప్రీచింగ్ సూట్ అవుతుంది కనుక వాళ్ళు క్యాథలిక్స్ దగ్గర నుంచి, ప్రొటెస్టెంట్స్ దగ్గర నుంచి ఈ వ్యూ తీసుకున్నారండి. And that would develop traits of character which would cause great confusion. అది గనక వస్తే ఏం జరుగుతుందట? డెవలప్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ వుడ్ కాజ్ గ్రేట్ కన్ఫ్యూజన్. మన ఎర్లీ రైటింగ్స్ పేజ్ 74 ఏం చెప్పారు? ఈ అనుదినము అనే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే డార్క్నెస్ అండ్ కన్ఫ్యూషన్. దిస్ ఈజ్ ద వెరీ థింగ్ దట్ సేటన్ హ్యాడ్ ప్లాన్డ్ దట్ షుడ్ టేక్ ప్లేస్. సాతానుడు ఇది జరగాలని ఆయన ప్లాన్ చేశాడు. అనుదినం అనే దాన్ని ఈ మార్చాలని, దాని మీనింగ్ మార్చాలని ఆయన ప్రయత్నము చేశాడు. సో ప్రాబ్లం ఏంటి తెలుసండి? అనుదినం అనే దాన్ని నువ్వు మార్చావు అనుకోండి, దేన్ని ఐడెంటిఫై చేయడానికి కష్టం తెలుసా? పేపర్స్ని ఐడెంటిఫై చేయడానికి కష్టం అండి. అనుదినాన్ని తీసేస్తే, అనుదినానికి నువ్వు దేనికో అప్లై చేస్తే అనుదినం వెళ్ళిపోయిన తర్వాత నాస్తికరమే హే వస్తువు వస్తాడు. సో దేర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ టు అండర్స్టాండ్. సో అందుచేతనే చాలామంది క్రిస్టియన్స్కి, నాన్ అడ్వెంటిస్ట్కి ఈ ప్యాప్స్ ఎవరో తెలియదు. ఎందుకని? వాళ్ళు అనుదినము వాళ్ళకి అర్థము కాలేదు. అనుదినం తర్వాత వెంటనే ఏమొస్తుంది? నాశనకరమైన హే వస్తాడు. సో కనుక ఈ నాశనకరమైన హే వస్తువు నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ నువ్వు దేన్ని ఐడెంటిఫై చేయాలి? నువ్వు దీన్ని వేరే విధంగా ఐడెంటిఫై చేస్తే దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాను ఇప్పుడు? సో దట్ ఈస్ ద రీజన్ సాటన్ ఈజ్ వర్కింగ్. ఈ మైండ్స్ మీద ఆయన పని చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్. అండ్ ఐ వాజ్ షోన్ ఫ్రమ్ ద ఫస్ట్ దట్ ద లార్డ్ హ్యాడ్ గివెన్ నీదర్ ఎల్డర్ డానియల్స్ నాట్ ప్రెస్కాట్ ద బర్డెన్ ఆఫ్ దిస్ వర్క్. ఈ ఇద్దరికి ఏం పని ఇవ్వలేదండి దానికి దేవుడు. దీని గురించి చేసే పని ఏమి ఇవ్వలేదు ఆయనకి. నేను ఒక మాట చెప్తున్నాను వేరే వాళ్ళకి, నేను చెప్పే మెసేజ్ బాగా అటాక్ చేస్తాను అన్నాను. ప్లీజ్ లిసన్ టు మీ. గాడ్ గేవ్ యూ గాస్పెల్, గాడ్ గేవ్ మీ ప్రాఫెసెస్. ప్రవచనాలు వివరించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. సువార్త ప్రవచనం మిమ్మల్ని ఎన్నుకున్నాడు. సో కనుక మీ దగ్గర నేను నేర్చుకోవాలి, నా దగ్గర మీరు నేర్చుకోవాలి. సో దేవుడు దాన్ని మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను దీనికి ఎన్నుకున్నాడు. ఓకే, సో డోంట్ అటాక్ ద మెసేజ్, ట్రై టు అండర్స్టాండ్. సో యూ మే హ్యావ్ 40 years ఎక్స్పీరియన్స్, 50 years ఎక్స్పీరియన్స్. దేవుడు ఎవరికి ఏం పని ఇవ్వాలో ఆ పని ఇస్తాడు. వాళ్ళకి పని ఇవ్వలేదంట దేవుడు. ఓకేనా? ఇవ్వకపోతే ఏం చేస్తాను? వాళ్ళు దానిలో డిస్టర్బ్ చేస్తాను. షుడ్ Satan's wiles be brought in? Should that daily be such a great matter as to be brought in to confuse minds and hinder the advancement of the work at the important period of time? సో ఆ అనుదినము రావటం వలన ఏమైందంట? ఆ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వలన ముందుకెళ్ళవలసిన పని ఏమైపోతుంది? ఆటంకమైపోతుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో కనుక ఈ పనిని ఆటంకపరచడానికి ఈ రాంగ్ వ్యూని సాతానుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఆర్డినరీ పీపుల్ కాదండి. ఆర్డినరీ పీపుల్ చెప్తే ఎవరు వింటారుగా, అందుకని ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని ఆయన తీసుకుంటాడు. ఓకేనా? ఇట్ షుడ్ నాట్ వాట్ ఎవర్ మే బీ దిస్ సబ్జెక్ట్ షుడ్ నాట్ బీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద స్పిరిట్ దట్ వుడ్ బి బ్రాట్ ఇన్ వుడ్ బి ఫర్బిడింగ్. ద లూసిఫర్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్. లూసిఫర్ హెడ్ ఆఫ్ ఫాలన్ ఏంజల్స్ వాచింగ్. సో వీళ్ళ మీద ఈవెన్ ఏంజల్స్ పనిచేస్తూ ఉంటే ఈజ్ వాచింగ్. సో ఈ వ్యూ చూసారు ఎంత డేంజరస్ వ్యూ ఇది. నెక్స్ట్, Satanic agencies would commence his work and there would be confusion brought into our ranks. మామూలు దగ్గర ర్యాంక్స్లోనే వచ్చినాయంట, అధికారంలోనే ఏమొచ్చింది? కన్ఫ్యూషన్. దీన్ని అర్థం చేసుకోవటం వలన అనుదిన దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం వలన. I have the matter all plain before me. If the devil could involve any of our own people on this subject as he has proposed to do, Satan's cause would triumph. సో కనుక సాతానుడు
ఆయన కొంతమంది మనుషులను ఇన్వాల్వ్ చేస్తున్నాడు. దీని ద్వారా జయము అపవాదికి వస్తుంది. నెక్స్ట్, యువర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ వుడ్ బి జస్ట్ వాట్ సేటన్ వుడ్ హ్యావ్ ఇట్. అనుదినం అనే దాని మీద జ్ఞానం లేకపోవడమే కావాలంటే ఆయనకి. ఓకే, దట్స్ ఎనఫ్. ఇప్పుడు మనుషుడికి అడ్వాంటేజ్ చర్చ్లో ఒక దాని మీద జ్ఞానం లేకుండా ఉండాలని చూస్తున్నాను. ఏంటది? స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఆ స్పిరిట్ ఆఫ్ చదవకపోతే సరిపోద్ది దానికి, సాతానికి. ఆయన చేయవలసిన పనులన్నీ చక్కగా చేసేసుకుంటాడు. ఓకేనా? యువర్ లౌడ్, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంది. యువర్ లౌడ్ ప్రొక్లమేషన్ వాజ్ నాట్ అండర్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మీరు దీని గురించి, ఈ డాక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు మీకు ఏం ఇన్స్పిరేషన్ లేదు దీనిలోను. హోలీ స్పిరిట్ మిమ్మల్ని నడిపించలేదు. ఐ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు సే టు యూ దట్ యువర్ పికింగ్ ఫ్లాస్ ఇన్ రైటింగ్స్ ఆఫ్ మెన్ దట్ హ్యావ్ బీన్ లెడ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు తీసుకున్నారు? దేవుని చేత ప్రేరేపించబడిన వారి యొక్క రాతలు తీసుకోలేదు వీళ్ళు. ప్రేరేపించబడిన వారి యొక్క రాతలు తీసుకుని అవి మనకి బోధిస్తున్నారు. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్ డానియల్స్ వుడ్ గివ్ టు ద పీపుల్ బై నో మీన్స్ గివ్ హిమ్ an official position. By no means give him an official position. ఇంకా పొజిషన్ ఇవ్వద్దు, ఆయనకి తీసేయమని చెప్తుంది. ఆయనకి పొజిషను ఇదే విధంగా టీచ్ చేస్తున్నాడు కనుక ఆయనకి పొజిషన్ ఇవ్వద్దు, తీసేయండి. I have been instructed that such hasty movements should not have been made, such as selecting as a president of the conference ఈవెన్ అనదర్ ఇయర్. ఇంకొక సంవత్సరం కూడా దయచేసి అని ఉంచొద్దు, తీసేయండి. యూ హ్యాడ్ నో మోరల్ రైట్ టు బ్లేజ్ అవుట్ యాజ్ యూ డిడ్ అపాన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది వాట్ డైలీ. నీకేం రైట్ లేదు అసలు, నీకు దేవుడు నీకు ఇవ్వలేదు దీని గురించి. యూ హ్యాడ్ నో మోరల్ రైట్ టు బ్లేజ్ అవుట్ యాజ్ యూ డిడ్ అపాన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది డైలీ. మరి ఎవరికి ఇచ్చాడు దీన్ని బోధించేది? చెప్తుంది కింద. అంతకుముందు ఇచ్చాడు 1840s. లేటర్ ఆన్ దేర్ వాజ్ ఎల్డర్ హ్యాస్కెల్. ఆయన రెండింటి మీద, డానియల్ మీద, ప్రకటన రెండింటి మీద ఆయన కామెంట్ రాశాడు. ఓకేనా? దేర్ వాజ్ ఎల్డర్ హ్యాస్కెల్ who has carried the heavy responsibilities, and there is elder Irwin and several men I might mention who have the heavy responsibilities. ఇదంతా బోధించడానికి వేరే వాళ్ళని పెట్టాను, అది మీ పని కాదు, మీరు పని చేసిన బ్లండర్ చేస్తారు, సాతాను మిమ్మల్ని ఉపయోగించుకుంటాడని చెప్పాడు. There should be a change take place in you and Elder Prescott. సో డానియల్స్కి ప్రెస్కాట్కి మార్పు కావాలంట, చేంజ్, వాళ్ళు మారాలంట. అండ్ హంబుల్ యువర్ ఓన్ హార్ట్స్ బిఫోర్ గాడ్. ఇఫ్ ఎవర్ మెన్ నీడెడ్ టు బి కన్వర్టెడ్ అట్ దిస్ ప్రజెంట్ టైమ్ ఇట్ ఈస్ ఎల్డర్ డానియల్స్ అండ్ ఎల్డర్ ప్రెస్కాట్. ఎవరికైనా ఇప్పుడు ప్రస్తుతం మారు మనసు కావాలంటే ఎవరికి కావాలంట? డానియల్ అండ్ ప్రెస్కాట్. వీళ్ళిద్దరు ఎవరు? వాళ్ళకి మారు మనసు కావాలంట. ఎవరికైనా మారు మనసు కావాలంటే కనుక మొట్టమొదటి కావాల్సింది వీళ్ళది. ఎల్డర్ డానియల్ అండ్ ప్రెస్కాట్ బోత్ నీడెడ్ కన్వర్షన్. సో ఈ విధంగా రాస్తే ఎలాంటి వాటిని వాళ్ళు ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? సో కానీ దేవుడు ఆవిడకి వర్తమానం ఇచ్చాడు చెప్పమని. ఆవిడ హెచ్చరికలు చేస్తారండి. ఆయన దేవుని సేవకులు మిస్టేక్ చేసినప్పుడు ఆవిడ హెచ్చరికలు వారికి చేస్తారు. నెక్స్ట్, ఏ స్ట్రేంజ్ వర్క్ హ్యాస్ కమ్ ఇన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ హార్మనీ విత్ ద వర్క్ క్రైస్ట్ కేమ్ టు అవర్ వరల్డ్ టు డూ. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏం పని చేయడానికి వచ్చాడో దానికి ఇది సరిపోవట్లేదండి వీళ్ళు చేసేది. అండ్ ఆల్ హూ ఆర్ ట్రూలీ కన్వర్టెడ్ విల్ వర్క్ the works of Christ. Elder Prescott was in great danger. Elder Daniel was in great danger. వీళ్ళిద్దరూ పెద్ద ప్రమాదంలో ఉన్నారు. Okay, next. Brother Daniels and Brother Prescott were waving into their experience sentiments of a spiritual appearance and drawing our people
to beautiful sentiments that would deceive, if possible, the very elect. సో కనుక ఈ డానియేలు ప్రెస్కాట్ వారు బోధిస్తున్నదంట ఎంతమంది మనుషులు మోసం చేస్తుందంటే అది డ్రా పీపుల్ టు బ్యూటిఫుల్ సెంటిమెంట్స్ దట్ వుడ్ డిసీవ్, ఇఫ్ పాసిబుల్, ద వెరీ ఎలెక్ట్. సో అనుదినం అనేదాన్ని దేవుని ప్రజల్ని ఎన్నుకోబడిన వారు కూడా ఈ ఆలోచన అది మోసము చేస్తుంది. వెన్ ఐ వాజ్ షోన్ దిస్ మ్యాటర్, when Daniel was lifting up his voice like a trumpet in advancing his idea of the daily. ఈ విధంగా మిస్సెస్ వైట్ చెప్తున్నా కూడా ఆయన చాలా ఉద్రేకంతో ఈ అనుదినం గురించి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. యు అండర్స్టాండ్? అనుదినం అంటే అర్థమైందా? ఎలా వచ్చింది అర్థమైందా? ఇప్పుడు మన బుక్స్ తీసుకోండి, డానియల్ రెవల్యూషన్ బుక్స్ ఈ రీసెంట్గా రాసినవి, మన పైనీస్ రాసినవి కాకుండా అనుదినం అనే దాని గురించి తీసుకోండి. ఏమని ఉంటుంది దీనిలో? మొత్తం అందరూ అనుదినం అంటే ఏమని రాస్తున్నారు? అందరూ అదే రాస్తున్నారు. సో ఒక చోట మార్పు వచ్చింది, అదే క్యారీ ఆన్ అవుతూ ఉంది. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారు. అవి పుస్తకాలు అదేవిధంగా ఆవియోని ప్రింట్ చేస్తున్నారు, దాన్నే మనుషులు బోధిస్తున్నారు. అనుదినం అనేది ఈ చార్ట్స్ మీద ఉన్న ట్రూత్స్ ఇవి ఏం తెలుసండి? అది టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. మనిషి హ్యూమిలిటీకి, దీనత్వం నాకు పరీక్ష ఇది. నేను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను, చాలా కాలం నుంచి నేను ఇదే విధంగా బోధిస్తున్నాను. అటువంటి వారు అందరికీ కూడా ఇదేంటిది? వారి హ్యూమిలిటీకి పరీక్ష. ఈ మెసేజ్ వచ్చినప్పుడు నిజంగా హ్యూమిలిటీ ఉంటే దే విల్ యాక్సెప్ట్ దిస్ మెసేజ్. అది లేకపోతే ఎవరైతే ఈ మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ప్రక్కన పెడుతున్నారో దట్ ఈస్ ఎ సైన్ ప్రైడ్ ఈజ్ రూలింగ్ దేర్ హార్ట్. టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. దీన్ని అంగీకరించడానికి మనిషికి చాలా హ్యూమిలిటీ ఉండాలండి. ఎందుచేతనంటే మనం మార్నింగ్ చదువుకున్నాం, మనం చాలా కాలం నుంచి ఒకటి బోధించాం, మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ నిజమేంటో మన దగ్గరికి వస్తుంది. సో కనుక ఇంతవరకు నేను బోధించింది రాంగ్ వ్యూ, ఇది రాంగ్ వ్యూ అండి, ఇది కాదు, ఇది రైట్ వ్యూ. ఈ విధంగా చెప్పినప్పుడు ఎంతకాలం ఈయన చెప్పాడు అంటే ఈయన చెప్పిన తప్ప అనే ఆలోచన మనుషులకి వస్తుంది. సో అందుకని ఏం చేస్తే తెలుసండి, ట్రూత్ తెలిసినప్పటికీ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. నేను అంటాను, సాతానుడు మన మీద పనిచేస్తేనే తప్ప దీన్ని రిజెక్ట్ చేయలేము. మనం ఈ సత్యాన్ని దీన్ని రిజెక్ట్ చేయాలంటే సాటన్ హ్యాస్ టు వర్క్ ఆన్ అవర్ మైండ్స్. హోలీ స్పిరిట్ మన హృదయం పైన పనిచేస్తే ఈ సత్యాన్ని మనము అంగీకరిస్తాం. వీ హ్యావ్ ఓన్లీ వన్ సాటనిక్ ఆప్షన్ టు రిజెక్ట్ దిస్ ట్రూత్. ఏం చెప్పండి? వీ హ్యావ్ ఓన్లీ వన్ సైటానిక్ ఆప్షన్ టు రిజెక్ట్ దిస్ మెసేజ్. అదేమిటంటే నేను ప్రవచన సారాన్ని నమ్మను. ఆ మాట అన్నాడు అనుకోండి, సో యూ కెన్ రిజెక్ట్ దిస్ ట్రూత్ వెరీ ప్లెయిన్లీ. సో మనుషులు చివరికి దీన్ని అంగీకరించడం కంటే ప్రవచనాసారం తృణీకరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు. యు టెల్ మీ ద హార్ట్. సత్యము మనుషుల యొక్క విధేయతను, వినయమును పరీక్షిస్తుంది. లెట్స్ ప్రే. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మీరు ప్రేమిస్తున్నారని వాక్యము చెప్పినప్పుడు అది మాకు అర్థం కావట్లేదు ప్రభువా. కానీ సత్యాలను మీరు మాకు బోధిస్తున్న విధానము మేమెవరము కూడా తప్పుకోకూడదని ఈ సత్యాలను మీరు దాచిపెట్టి అంచకాలంలో మరలా మీరు వెనుకకు తీసుకుని వచ్చి మీ ప్రజలకు వీటిని బోధిస్తున్నారు ప్రభువా. మేము దీనత్వం కలిగి సత్యమును అంగీకరించే మనస్సు అనుగ్రహించండి. ఎంతో స్పష్టంగా మీరు ప్రవచన సారం ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా అనుదినం అంటే ఏమిటో, నాశనకరమైన హే వస్తువు అంటే ఏమిటో చాలా స్పష్టంగా మీరు మాకు బయలుపరిచారు. మా పితరుడైన
విలియం మిల్లర్ని మీరు ఉపయోగించుకొని దేవదూతలు ఆయనను దర్శించి మృగుగా ఉన్న అనేకమైన ప్రవచనాలను, సత్యాలను మీరు వెలుగులోనికి తెచ్చారు. అయితే అపవాది మరలా వాటిని మరుగున పెట్టాడు మా ప్రభా. అయితే మీ కృపను బట్టి ఆ సత్యాలను మరలా మీరు మాకు బయలుపరుస్తున్నారు. అందుచేత వాటిని అర్థం చేసుకోవడానికి మాకు అందరికీ కూడా మీ పరిశుద్ధాత్మ సహాయతను అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.